గొంతు పోద్ది. ఓ సుందరి మనోహరి మనసే నిన్నే తిలకించగా ప్రశాంతము ప్రవాహమై వస్తుంది నాదరికి. ఇది ఎందుకు పాడానంటే దీని వెనక అంటే సారీ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టుక్ దట్ యునో కరేజ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ అది ఎందుకు పాడానో మీకు నేను చెప్తాను. సో నేను సినిమాలోకి వచ్చిన కొత్తల్లో అరే కమల్ హాసన్ గారు లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను అన్నయ్య చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, అభిమాన్ని, అండ్ యు ఆల్ నో దాట్. బట్ ఎట్ ద సేమ్ టైం మేకప్ విషయం కాకపోతే రకరకాల రోల్స్ చేస్తున్న టైంలో అరే కమల్ హాసన్ గారు ఎట్లా ఇలా యూనో 5 hours 6 hours కూర్చొని అలా మేకప్లు చేసేసుకొని సినిమాలు చేస్తారు. తర్వాత హాలీవుడ్లో ఎడీ మర్ఫీ లేకపోతే అలా క్యారెక్టర్స్ అంటే అంత గొప్ప పాత్రలు అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎలా వీళ్ళు చేస్తున్నారు అనుకునేవాడిని. అండ్ అఫ్కోర్స్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ చేయాలంటే అంత గొప్ప రైటింగ్ కావాలి. అండ్ ఆ టైంలో నేను చాలా అరే ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ అరే నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఇలా ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నట్టు దే డోంట్ నో అంటే ఇగో ఇలాంటి ఈ ఫోటో తర్వాత ఇప్పుడు నేను నించుంటేనే నన్ను గుర్తుపడతారు, లేకపోతే అసలు ఆ సెట్లో ఎవడదో సినిమా అనుకునేవారు, వచ్చేవారు ఎవడీడు అనుకుని వెళ్ళిపోయారు. సో అలా అనుకునేవాడిని. కొన్ని క్షుద్ర పూజలు కూడా చేశాను ఇలాంటివి నాకు వస్తే బాగుందని. అయితే ఒకానొక రోజు ఆ పూజలన్నీ ఫలించి ఒక మనిషి నాకు కాల్ చేశాడు. అదొక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను. అదే ఫోన్ చేసి రావబోతురు స్టోరీ చెప్పాడు, అంతా అయిపోయింది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వచ్చేస్తాను. స్టోరీ చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ కదా, కాల్ టైం నా మేకప్ చీఫ్ నా మేకప్ పర్సన్ మురళికి కాల్ టైం వచ్చింది. సో సార్ 4 o'clockకి స్టార్ట్ అయిపోదామండి, 3:30 కల్లా స్టార్ట్ అయితే 4 కల్లా లొకేషన్లో ఉంటాం అన్నాడు. సరేరా నేను వర్కౌట్ చేసుకొని 2 o'clockకి 3:30 కల్లా రెడీగా ఉంటాను మధ్యాహ్నం అంటే, మధ్యాహ్నం కదా సార్ తెల్లవారి 3:30కి అన్నాడు. తెల్లవారు 3:30కి నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం, ప్రొడక్షనే రాదు ఆయన 3. సరే నువ్వు ఫోన్ పెట్టే, నువ్వేదో వేరే ఏమైనా ఉంటుంది ప్రొడక్షన్ కాల్ టైం అయి ఉంటుంది మంది కాదు అనుకున్నాను. తర్వాత మళ్ళీ మహాకి ఫోన్ చేశాను, మహా ఇది అదే 4 నువ్వు 3:45కి ఉంటే సరిపోద్ది అంటే తెల్లవారే కదా, తెల్లవారే షూర్ కదా, షూర్ ఓకే డన్. ఇదేదో ఓకే ఫైన్ ఫస్ట్ డే కదా మేబీ మేకప్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి 4 o'clockకి వెళ్ళాను. ఒక 5 hours అయిపోయింది టైం అంతా. 9 o'clockకి కాల్ లొకేషన్లోకి రావాలి. 9 o'clock లొకేషన్లోకి వచ్చాను అండ్ షూట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 మొదలు పెడితే నైట్ 9 అయింది, 12 అయింది, 2 అవుతుంది. సరే ఈరోజు ఫస్ట్ డే కదా అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే కలిసాడు, 2వ రోజు కూడా ఇలాగే అయింది, 3వ రోజు కూడా ఇలాగే అయింది, 4వ రోజు 5వ రోజు నాకు ప్యాక్ అయిపోతుంది. అబ్బాయి మహా ఇది అంటే ఇంకా ఎన్ని రోజులు ఇలాగ మనం జస్ట్ ఈ మేకప్ ఒక రోజు 5 గంటలు ఇలా కూర్చొని సరదాగా ఎన్ని రోజులు చేస్తామంటే ఒక 80-85 days ఇలా ఉంటుంది సత్య అన్నాడు. 80-85 days ఇలా. సరే దాని తర్వాత నేను నెక్స్ట్ డే మహా దగ్గరికి వెళ్ళి, మహా నా వల్ల కాదు గురు, నేను 12 గంటలు ఈ క్యారెక్టర్లో ఉండి ఇంటికి వెళ్ళి నేను ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తున్నాను, అందరినీ తిట్టేస్తున్నాను, లేకపోతే రామప్పలాగే బిహేవ్ చేస్తున్నాను, నాకు ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, నాకు ఏదైనా చెయ్యి బాసు, నాకు నా వల్ల కావట్లేదు. బికాస్ ఈ సినిమాలో బంద్ చేసిన వాళ్ళందరికీ ఆబ్వియస్లీ మీ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది క్యారెక్టర్ ఏంటనేది. అండ్ సినిమా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది అనుకోండి. బట్ ఆ పాయింట్లో ఐ వాంటెడ్ మహా నాకు డిటాక్స్ కావాలి, ఇంటికి ఇలా వెళ్ళలేకపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వస్తానంటే
సరే ఒక 2 days ఇవ్వు అని చెప్పి దాని తర్వాత నన్ను ఒక రోజు సెట్ అందరినీ పిలిపించి నైట్ కూర్చోబెట్టి ఈ సాంగ్ వినిపించాడు. అదే ఓ సుందరి సాంగ్. నేను ఎందుకు ఇది పాడానంటే ఓ సుందరి సాంగ్ ఈజ్ అ డీటాక్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సాంగ్. బికాస్ నా ఒక్కడికే కాదు, సెట్ మొత్తం ఎవ్రీడే సినిమా అయిపోయిన తర్వాత వి ఆల్ సిట్, వి లిసన్ టు ద సాంగ్ అండ్ వి గో హోమ్. దట్స్ వాట్ ఓ సుందరి అంటే. అంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఒక విమెన్, అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్. అండ్ మీరు చూసినట్టయితే మహా గొప్పతనం ఏంటంటే దీపా థామస్ అండ్ సత్యదేవ్ ఇన్ ఓ సుందరి అని వేసాడు. అది తన విమెన్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ మహా ఇస్ అబౌట్, యూనో. అండ్ నేను ముద్దుగా ఆర్కియాలజిస్ట్ అని లేకపోతే ఇంకోటని పిలుస్తుంటాను మా వాడిని, ఎందుకంటే బాగా పిండుకొని తవ్వుతూ ఉంటాడు పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ ఇందాక శరత్, అనురాగ్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, అరే బాస్ ఇది సాంగ్ లాంచ్ కదా, ఇలాంటి సక్సెస్ మీట్ మాట్లాడుతున్నారు, ఒక అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారంటే దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ వాళ్ళు అలా మాట్లాడడం చూసి నాకు నిజంగా అరే ఓకే, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ సినిమా చూసింది, నేను ఇంకా చూడలేదు. అరే మా ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అండ్ వీ నో వాట్ వీ హ్యావ్ డన్, వీ నో వాట్ వెంకటేష్ మహా హెస్ డన్. రావ్ బహదూర్ గుర్తుపెట్టుకోండి. ఒక బాహుబలి, ఒక వారణాసి, ఏ స్కేల్లో అంటే ఒక అవతార్, ఈ సినిమాలన్నీ మిమ్మల్ని ఏ రేంజ్లో, ఏ స్కేల్లో అయితే మిమ్మల్ని మీరందరూ ఇష్టపడి బాగా మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో, రావ్ బహదూర్ మా స్కేల్లో మిమ్మల్ని అలాగే కూర్చోబెడుతుంది. ఇట్స్ మై ప్రామిస్. రావ్ బహదూర్, you'll all, ఇందాక అనురాగ్ అన్నట్టు, you'll all feel happy that you've attended this and you are our first supporters, our first believers, and thank you very much for being here. అంటే వెంకటేష్ మహా నేను ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడేది వచ్చిందంతా అని. ఎందుకంటే అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్, గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాసు, ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి, నేను 2017లోనో 18లోనో ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం కాదు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి 3 ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మన ప్రొడ్యూసర్స్ చూపిస్తే మనకు ఎవడో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయిపోయింది, ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా, మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్కి పిలిచాడు. నేను ప్రీమియర్ పిలవడం కాదు, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతి ఒడు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు మ్యాడ్, అది ఇదని ఫుల్ సూపర్ హైప్ నడుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు కథ వచ్చి చెప్పాడు ఫస్ట్ అని చెప్పడానికి నాకు భయం. అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మహా చేయలేదు. మహా టీంలో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దామా వద్దా ఇలా దీంట్లో ఉన్నాను. సరే వెళ్దాం అనే టైంకి షోలు ఇంక క్యాన్సిల్, ఇంక ఎయిట్లే డైరెక్ట్ థియేటర్లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, లైక్ అనురాగ్ అండ్ వి వర్ టాకింగ్, ఇట్ వాజ్ వన్ ఆఫ్, అంటే IMDb ఇండియాస్ టాప్ 10లో ఉంటుంది కదా అది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇస్ టాప్ చార్ట్స్లో ఉంటుంది. అండ్ ఓకే మనోడు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇండియా మొత్తం చూస్తుంది, ప్రతి వాళ్ళు పొగుడుతున్నారు, ఇంక అయిపోయింది, ఇంకే మనం వెళ్ళి రంగస్థలం అంటే కొడతాడేమో. సరే ఊరుకున్నాను. దాని తర్వాత ఒకరోజు రాత్రి 12 గంటలకి మహా మెసేజ్ చేశాడు, సత్య మనం రేపు మార్నింగ్ కలవచ్చా అని. కలిసాం. అన్నేళ్ళు మాయమైపోయిన వ్యక్తి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో మళ్ళీ సత్య నేను నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నానని ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా మేము ఇద్దరం కలిసి చేసాం. సో దట్ ఈస్ మహా. అంటే
వెంకటేష్ మాహా విల్ నాట్ గో బై ద నార్మల్ నార్మ్స్. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందంటే మనుషులు మర్చిపోయే రకం కాదు. నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఉమామహేశ్వర గ్రూపస్ అనే సినిమాతో తిరిగి వచ్చి మీ ఇద్దరం ఆ సినిమా చేసి యూ ఆల్ నో వాట్ అ బిగ్ హిట్ ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ సపోజ్ టు బీ థియేట్రికల్ రిలీజ్. ఆ టైంలో ప్రభాస్ అన్న వస్తాడు అనుకున్నాం, రాజమౌళి గారు వస్తారు అనుకున్నాం, కాకపోతే కోవిడ్ వచ్చింది. సో దానివల్ల మాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయింది. ఆర్కా మీడియా వాజ్ ద ప్రొడ్యూసర్స్. తర్వాత 4 ఏళ్ళ పాటు తర్వాత మళ్ళీ మేము చేద్దాం అనుకున్నాం. టచ్లో ఉంటున్నాడు, అప్పుడప్పుడు మెసేజ్ వస్తున్నాయి. లేదు ఎక్కడున్నావు మహా అంటే కోల్కతాలో ఉన్నానంటాడు ఒకసారి, వారణాసిలో ఉన్నానంటాడు ఒకసారి, అక్కడెక్కడో జంగుల్ లోపల ఏదో వాలంటీర్ సర్వీస్ చేస్తున్నానంటాడు. ఎక్కడ పడితే అక్కడ 4 ఏళ్ళు అసలు ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ రైటింగ్ రావ్ బహదూర్. దట్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు రైట్ రావ్ బహదూర్. అండ్ రావ్ బహదూర్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, దిస్ మ్యాన్ విల్ బీ సెలబ్రేటెడ్. వెంకటేష్ మాహా విల్ బీ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రావ్ బహదూర్. ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ రాలేదు, ఇచ్చాడు. సో హీ విల్ బీ బ్యాక్ విత్ రావ్ బహదూర్. అండ్ లైక్ హౌ ఐమ్ టెలింగ్ యూ హీల్ బీ, అంటే ఇన్నాళ్ళు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇతన్ని, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హీ విల్ బీ సెలబ్రేటెడ్ by Indian audience, and that is what I can say about Rao Bahadur. And I'm glad, I'm fortunate in whatever adjectives now, whatever anni eseskondi, to be part of, for playing Bhuvanam Ramappa Rao Bahadur. That's the character that I've played in this film. It's an easy thing, to be honest, for sitting for 5 hours, getting the makeup done, working for 12 hours a day. But trust me, I think Maha worked more than 48 hours per day. That's what I can say. That's what he has done for this film. ఎలారా అని లాజికల్ లాక్కండి, 45 గంటలు ఏంటి 24 అవన్నీ కాదు, ఎగ్జాజరేషన్ కాదు. దట్స్ వాట్ హీ హెస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దట్ ఈస్ వన్ సర్కిల్. అండ్ మీ అండ్ మాహా అంటే దీనికి 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇదొక సర్కిల్. నేను మాహా మళ్ళీ కలిసి అక్కడెక్కడో చేద్దాం అనుకున్న సినిమాని రావ్ బహదూర్ అనే సినిమాతో ఒక సర్కిల్ క్లోజ్ అయింది. అలాగే గోపాల్ రెడ్డి గారు నేను ఇందాక ఆయన అన్నట్టు మేము ఇద్దరం ఒక సినిమా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా మేము చేయలేకపోయాం. బట్ మళ్ళీ మేము మనందరం కలిసి అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యశోద చేశారు, కా చేశారు, అండ్ మొన్న రీసెంట్గా ఇంకో సినిమా చిదంబరం అనే సినిమా చేశారు. అండ్ మనం మళ్ళీ ఆ సర్కిల్ని క్లోజ్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ, ఇందాక మీరు అన్నట్టు ఈ సినిమాకి మీరు ముగ్గురు ఆర్ ద మెయిన్ పిల్లర్స్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ ఫర్ బిలీవింగ్ అస్. ఎందుకంటే నేను మాహా విజన్ బిలీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సినిమా చేస్తున్నాం. మాహా నాకు కథ చెప్పక్కర్లేదు, సినిమా ఈరోజు డేట్ రమ్మంటే వచ్చేస్తాను నేను. బట్ అదే రేంజ్లో మీ ముగ్గురు బిలీవ్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ, శరత్, అండ్ అనురాగ్. అండ్ థర్డ్ సర్కిల్ వచ్చి అనురాగ్ అండ్ శరత్. బ్లఫ్ మాస్టర్ అనే సినిమా మీ అందరికీ ఐడియా ఉందా? సో దానికి నా ఫస్ట్ సపోర్టర్స్ వీళ్ళే. నా డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ అప్రోచ్ అయింది నేను చాయ్ బిస్కెట్నే. బాసు ఇది నా సినిమా కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ టుడే వి స్టాండ్ హియర్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్. సో దట్స్ ఎ గ్రేట్ విన్ ఫర్ మీ. అండ్ ద ఫోర్త్ సర్కిల్, అమీర్పేట్ కాదు, ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది, ఏంటది, ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ వెనకాతల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని అందులో ఈ ఫస్ట్ ఫ్రెండ్ పైన సెకండ్ ఫ్రెండ్ ఇలా చెయ్యేసి మాట్లాడుతూ ఉంటాడు. మాకే అంటే వీడిని నేనే అనమాట. సో మాకేంటంటే కింద మొత్తం ట్రాఫిక్, ఆ టాప్లో ఉన్నాం కదా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు అక్కడేమో ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళేమో కిటికీల్లోంచి చూస్తున్నారు ఎగ్జామ్స్ రాయకుండా. మొత్తం ఇట్ వాస్ లైక్ కేయాస్ అనమాట. అంత కేయాస్ నేను ఎప్పుడు చూడలేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా నా భుజం మీద ఒక పర్సన్ చేసి డైలాగ్ చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ భుజం మీద చేసిన వ్యక్తి మహేష్ బాబు. సో ఆ సినిమా పేరు సీతం వాకిట్లో సిరిమల చెట్టు.
ఆ సినిమాలో నేను మహేష్ బాబు గారి ఫ్రెండ్గా చేశాను. ఈ భుజం మీద చేసిన వ్యక్తి నేనే. ఊరంతా చెప్పేశాను, మహేష్ బాబు నా మీద చేసి మాట్లాడాడు గురు, ఇలా ఇలా వేసి అరే మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని మొత్తం కట్ చేసి మొత్తం టామ్ టామ్ వేసాను. ఫైనలీ సినిమాలో సీన్ లేదు, మనందరికీ జరిగేదే లైఫ్లో. ఆ సీన్ కట్ చేస్తారు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు మా బిస్కెట్ వేసావు, అసలు ఇదంతా కాదంటే దేవుడి దయ వల్ల డిలీటెడ్ సీన్స్లో ఆ సీన్ వేసారు. యూట్యూబ్లో ఉంది ఆ సీన్, కావాలంటే మీరు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. SVSC డిలీటెడ్ సీన్ అని కొట్టండి వస్తుంది. అయితే అది ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటే పోలీసు వాళ్ళు వచ్చి, సార్ పిల్లలు ఎవరో ఎగ్జామ్ రాయట్లేదు, మీరు ఇక్కడ ఉంటే మీరు దయచేసి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటే అన్న స్పేస్లో ఆ సీన్ కంప్లీట్ అవ్వలేదు, బట్ డిలీటెడ్ సీన్స్లో అది వచ్చింది. సో దట్ ఈస్ ది ఆరా ఆఫ్ మహేష్ బాబు గారు. అండ్ ద సర్కిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్ హీస్ ప్రెజెంటెడ్ మై ఫిల్మ్. యూనో ఇప్పుడు నేను ఎవరికి చెప్పక్కర్లేదు, అక్కడ పేరుంది. GMB ప్రెజెంట్స్ గురు, మా వాళ్ళందరూ నన్ను ఏడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. GMB ప్రెజెంట్స్ రావ్ బహదూర్. సో ఇట్స్ అ బిగ్గర్ సర్కిల్ అండ్ ఇట్ గాట్ కంప్లీటెడ్ అండ్ ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ. We are eagerly waiting, all of us, the entire team, to show it to Mahesh Babu garu. The entire, of course, Namrata garu is always రోజు మాతో ఫాలోఅప్లోనే ఉంటారు. బట్ మహేష్ గారు వారణాసి స్కెడ్యూల్ నుంచి వచ్చిన తర్వాత చూసి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బాబ్స్ రివ్యూ. సో ద బాబ్స్ రివ్యూ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఐఎమ్ 100% షూర్ ఇందాక అన్నట్టు ఇట్ విల్ బి ఆన్ పార్ ఫ్రమ్ ఆర్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ to take it to every corner of India and like for the content we have created, and definitely they'll be very very proud of this Rao Bahadur. So ఈ 4 circles close అయ్యాయి అండ్ of course ఇందాక ఏదో పాట పాడి తప్పులుంటే క్షమించండి, అసలు అర్థం ఏదైతే ఉంటే మన్నించండి. యేసుదాస్ గారు, ఐ ట్రాన్స్లేట్ దట్ లేటర్ టు యూ. ఇట్స్ అ ఫేమస్ డైలాగ్. So like I've said, thank you for singing my first that's like my first hit song, to be honest, Ningi Chutte, and now this song I'll cherish this. మీరు ఇందాక పాడుతుంటే నాకు నిజంగా నించున్నాయి అంటే like my I had goosebumps, literally I had goosebumps because అరే అవేవో ఆటో ట్యూన్లో ఏవో అంటుంటారు, అవన్నీ వేస్తారు కదా, ఈయనేంటి రియల్లో ఇంత బాగా పాడుతున్నాడు అంటే ఆనెస్ట్లీ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ బ్లోన్. ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ రియల్ టాలెంట్, దిస్ ఇస్ అవర్ వెరీ ఓన్ విజయ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ దీపా థామస్. దీపా డెఫినెట్లీ రావ్ బహదూర్ నాకు, నీకు, వికాస్కి, ప్రణవ్కి, చేసిన ప్రతి యాక్టర్కి రావ్ బహదూర్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ఆర్ రెజ్యూమే, ఆర్ విజిటింగ్ కార్డ్ నెక్స్ట్ టైం. అంటే నీకే కాదు, మన డైరెక్షన్ టీంకి కూడా రావ్ బహదూర్ ఇస్, నువ్వు ఏ సినిమాలో పనిచేసావంటే రావ్ బహదూర్లో పనిచేశానంటే మీకు ఇమీడియట్లీ హైకులు కూడా వస్తాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ దీపా, యు వర్ ఫినామినల్. ఐ నో ఇట్స్ ఈజీ. సి ఐ టెల్ యూ, నాకు మేకప్ వేసారు, నాకు అవి వేసారు, ఇవి వేసారు, 100 వేసారు, ఓకే, బట్ అవి ఏమి వేయకుండా నువ్వు అంత బాగా చేసావు. యు ఆర్ ఫినామినల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ యువర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ that bubbly looking girl in the song to what you have done in the film, which I can't reveal. People will go mad and thank you for being a part of this wonderful film. And అలాగే వికాస్ ఈరోజు ఇక్కడ లేడు, వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైంకి. వికాస్ ఇస్ ఫినామినల్. వికాస్ has done a phenomenal character and Achari character. Amazing talent, amazing guy. 6 అడుగుల 3 అంగుళాల ఎంత ఉంటాడు మనిషి, లైక్ జెంటిల్ జైంట్ అతను. అలాగే ప్రణవ్, ఫస్ట్ ఫిల్మ్, హీ హెస్ డన్ అ ఫినామినల్ జాబ్. కిరణ్, రే బుడ్డి చూడరైట్, దిస్ ఫెలో అంటే నాకు చెప్పాలన్నది కానీ నాకు మళ్ళీ అవన్నీ ఏంటంటే ఏదో ఆ జింక్స్లు కొడతా ఉంటాయి. బట్ నువ్వు రా ఒకసారి, రా దాట్రా, ఫాస్ట్ అంత స్లో లేదన్నా, ఇది రజనీకాంత్ కదా. సో దిస్ ఫెలో, రిమెంబర్ హిస్ ఫేస్, దిస్ క్యూట్ లిటిల్ ఫేస్, కిరణ్,
ఫినామినల్, దిస్ ఫెలో ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్. అండ్ అప్పుడెప్పుడో విన్నాను, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు కమల్ హాసన్ గారికి ఒక అవార్డు ఏదో వచ్చిందని. వీడికి కూడా గ్యారంటీ వస్తుంది. రిమూవ్ దిస్ గైస్ నేమ్. ప్రాబ్లీ ఈరోజు టైం లేక పాపం తనకి మైక్ ఇవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం మీరు అందరూ అడుగుతారు తనకి ఇమ్మని. రిమూవ్ దిస్ నేమ్. బాయ్, వెళ్ళిపోయి ఎక్కువ అయిపోయింది. అలాగే స్మరణ్ జిమ్మర్ సాయ్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అందరూ ఇది ఈ సాంగ్తోనే అయిపోయింది అనుకుంటున్నారు బాస్. డాన్స్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో తెలుసా? ఐవ్ డాన్స్డ్, మాహా డాన్స్డ్. ఓ చెప్పచ్చలేదు, తెలియదు, సారీ. ఓకే, చెప్పేశాను. దెర్ ఆర్ డాన్స్ నెంబర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ స్మరణ్ ఈ ఫినామినల్ అనేది ఈ సినిమాకి ఏదైనా ఒక ట్యాగ్ లైన్లో పెట్టేయలేమో. ఫినామినల్ వాట్ ఎవర్, లైక్ ది యాక్జెక్టివ్. స్మరణ్, లవ్ యూ స్మరణ్. దట్స్ ద లీస్ట్ ఐ కెన్ సే ఫర్ వాట్ యు హవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆ సాంగ్స్ కానీ నెక్స్ట్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు నాకు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ సాంగ్స్, మ్యాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ పార్ట్. రాజేష్, థ్యాంక్ యూ. మై డైరెక్షన్ టీమ్ రాజేష్, విక్కీ, వినయ్, అపూర్వ, జయ, వెంకీ. మై ప్రొడక్షన్ టీమ్ జగన్, నవీన్. నేను ఇప్పుడు పేరు చెప్తే మీరు అందరు అరుస్తారు, వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. దినేష్ పట్టుకొచ్చాడు మిమ్మల్ని అందరినీ. దినేష్, ఓకే. సో థ్యాంక్ యూ. అండ్ అమ్మా బాలమణి గారు, థ్యాంక్ యూ. మీకు కూడా త్వరలోనే పిలిచి మరీ మైక్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా అంతేనా? అంతే కదా? ఏంటి చప్పట్లు కొట్టేస్తున్నారు? వెళ్ళిపోతాను. వన్స్ అగైన్ I would like to thank my dear friend, my soulmate. ఎప్పుడైనా రాత్రి 1 గంట 2 గంటలు కూడా మాట్లాడుకునే నా మాహా, మై డియర్ మాహా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ రావ్ బహదూర్. అండ్ ఐ డోంట్ నో, దీన్ని అంటే కొలమానం లేదు నువ్వు నాకు రావ్ బహదూర్ ఇచ్చినందుకు. ఐ డోంట్ నో ఏ విధంగా నేను ఇది I'm indebted to you, and I love you to the core, and you know that. అండ్ నువ్వు జీవితంలో అనుకున్నవన్నీ నువ్వు సాధించాలి, ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు చేయాలి. అండ్ అంతే బస్సు, ఇంకా ఎక్కువ మాట్లాడదు కానీ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.